ఉన్నారు ఆ! స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యారు? నేను లాస్ట్ అప్పుడు 95 ఉండిన్నాను. ఇప్పుడు 87కి అట్లా వచ్చాను మేడం నేను. 87కొచ్చారు. ఓకే. గ్రేట్ అండి. ఇంకా పర్లేదు బాగా చేసుకున్నాను. ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను. మీరు చెప్పిన ఫుడ్డే తీసుకున్నాను. వాటర్ తీసుకున్నాను బాగా. మీరు వర్కౌట్ చేసినా, చేయకపోయినా తగ్గుతారు అన్నారు. అదే విధంగా నెక్స్ట్ బరువు తగ్గడంలో నాకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గాయి. ఇంకో విషయం నాకు హెడేక్ ఉండేది. హెడేక్ కూడా బాగా తగ్గింది. మెయిన్ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను. అది టిఫిన్ మామూలు రొటీన్‌గా ఇడ్లీ, దోస ఇవన్నీ వేస్తా నిజంగా చెప్పాలంటే. బట్ హెల్తీ ఫుడ్ అంటే మీరు చెప్పిన డైటే. అది కంటిన్యూస్‌గా చేయకపోయినా కూడా మనం వెయిట్ తగ్గే వరకు అయినా కూడా అది చేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత కూడా వీక్లీ ట్వైస్ గాని చేస్తే బావుంటది. కానీ అది రొటీన్ అయిపోతే బావుంటదేమో మన లైఫ్‌లో కూడా మీరు చెప్పేదైతే. బట్ అది కంటిన్యూ చేస్తేనే అందరికీ బావుంటది. కానీ అది మన జనరేషన్ వాళ్ళకి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అర్థం కాదేమో మేబీ. ఏదో ఇడ్లీ, దోస తినాలా అదే కడుపు ఫుల్ అయిపోతది అనేసుంటది. బట్ ఇదే బావుంది. దీనివల్ల నా స్కిన్ గ్లో వచ్చింది. నా మెయిన్ నాకు పొట్టే ఎక్కువ ఉండిందనమాట. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత నాకు పొట్ట ఎక్కువ వచ్చేసింది. ఆ! ఆ! అది కూడా నాకు బాగా తగ్గింది. నాకు కూడా బాగా అయింది కూడా. మీకు ఫోటోస్ పెట్టాను. నా సారీలో గాని, డ్రెస్‌లో గాని పెట్టాను మీకు. చాలా ఇంచ్ లాస్ అయ్యింది. నేను కూడా అప్పుడు ఫస్ట్ 95 కేజీస్ ఉన్నప్పుడు ఫోటో పెట్టాను. మళ్ళా నెక్స్ట్ నేను తగ్గినప్పుడు కూడా ఫోటో పెట్టాను. మీరే చెప్పారు. చానా నా నా అసలుకి నా నా బాడీలో మొత్తం అన్ని ఫిగర్ అంతా షేక్ అయిపోయింది ఫస్ట్. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ మేడం. అట్లా స్కిన్ గ్లో పోతది. ఇది కూడా ఒకసారి కాదు వచ్చింది. నాకైతే బావుంది. ఓకే. నాకిదే బావుంది. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం.